మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు డిపాజిట్ లేకుండా అడ్రస్ లేకుండా ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. ముందు పవన్ కళ్యాణ్ ఇంత 2 సార్లు డిపాజిట్ రాలే, మళ్ళీ ఈసారైనా డిపాజిట్ వచ్చే ప్రయత్నం చేసుకోమని చెప్పండి. అంటే ఇప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన కాపు సమాజం ఉంది, ఆ జనసేన పార్టీ బలంగా ఉంది, ఆ 2 జిల్లాల్లో అసలు జగన్ ఒక సీటు కూడా రాకుండా చేస్తా అంటున్నాడు. ఒక్క కాపులే ఆయనకు ఓట్లేస్తే మిగతా బీసీలలో ఉన్నటువంటి 130 కులాల వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో కానీ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ్ సోదరులంతా కూడా జగనన్న వెంట ఉన్నారని చెప్పేదానికి ఒక నిదర్శనం. కానీ మీరు ఏమన్నారు, ఇప్పుడు యాదవ్ సోదరులు జగన్ దగ్గర ఉన్నారన్నారు, అసలు బీసీలకి పైకి తీసుకొచ్చింది పెద్దపేట వేసింది చంద్రబాబు అన్నారు కదా. చంద్రబాబు కాదు, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినాడు, చంద్రబాబు గారు భూస్థాపితం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసినానికి ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు రాజ్యసభలో 4 బీసీలకు స్థానం కల్పించినాడు. ఈరోజు బీసీలకు ఎంపీ స్థానాలు 10 స్థానాలు బీసీలకు కల్పిస్తూ ఉన్నారు. వారే గొప్ప, చంద్రబాబు నాయుడు లోకేష్ గొప్ప? మీరు చెప్పండి. లోకేష్ గారు చంద్రబాబు గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఉంటే మేఘాలు కూడా వెనక్కిపోయిన, వర్షాలు లేని పరిస్థితి. ఈరోజు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు చెరువులు కుంటలు అన్నీ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెరువులు కుంటలు ఫుల్ అయినాయి, ఈరోజు మంచినీళ్ళు ఉన్నాయి. మళ్ళీ చంద్రబాబు వచ్చే నీళ్లు కూడా తాగే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అట్లా అయితే ఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానని చెబుతున్నాడు. మరి గ్యాస్ బండ్లు అన్నాడు, ఫ్రీ బస్సులు అంటున్నాడు, మీరు నమ్ముతారా? ఇంతకు ముందు ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చుంటే ఈరోజు జనాలు నమ్ముతారు. ఈరోజు నవరత్నాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 120 పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంట్లో 1 నుంచి మొదలుకొని 10 పథకాలు లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఈరోజు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పోగొట్టి చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ ఎట్లా నమ్ముతారు మీరు ఒక్కసారి చెప్పండి. ఈరోజు మేమిద్దరం కూడా గెలిచలేం, మీరు మాకు సపోర్ట్ ఉండని చెప్పి బీజేపీకి కేంద్ర ప్రభుత్వం కాడపోయి మోకరిల్లినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్ముతారా మీరు ఒక్కసారి చెప్పండి.